వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఆచంటలో కమ్మ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మినీ మహానాడుకు కూటమి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో మినీ మహానాడును పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా పెహల్గాం దాడిలో మృతి చెందిన దేశ పౌరులకు, పాకిస్తాన్ దాడిలో మృతి చెందిన వీర జవాన్లకు నివాళులు అర్పించి సంతాపం తెలియజేశారు. అనంతరం పితాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి కార్యకర్తను ఆదుకుని అర్హులైన వారికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటుందని, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మాటిచ్చారని గుర్తు చేశారు. జగన్ చేసిన అనేక అరాచకాలకు రాష్ట్రం 3 ముక్కలై వెనుకబడిందని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ది చేసే ప్రక్రియలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ తో సహా అనేక కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రంగా తీర్చిదిద్దాలని వారు చేస్తున్న కృషి అమోఘమని, ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రపంచ దేశాల్లోనే చెప్పుకునే విధంగా కృషి చేయడానికి వారు చేస్తున్న కృషి ఆనందించదగ్గ విషయమని అన్నారు. రాజకీయ పార్టీలో పార్టీకి సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా పార్టీ రుణపడి ఉంటుందన్నమాట, వారిని మర్చిపోయారన్నమాట వాస్తవం కాదు. కొంత ఇబ్బందుల వల్ల ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేసిన సమయం సందర్భంలో వారిని కూడా గుర్తింపు చేసి వారికి ఉన్నత స్థితి తీసుకురావడానికి వారి కష్ట నష్టాలు అండగా ఉంటుందనే మాట నందమూరి తారక రామారావు సాక్షిగా ఈ పార్టీకి కార్యకర్తలకు అండగా ఉంటారన్నమాట. మరొకసారి ఈ ప్రధానమంత్రిగా కార్యకర్తలు మరొకసారి చెప్తా ఉన్నాం. ఎవరైతే కొన్ని జగన్మోహన్ రెడ్డి అక్రమాల వల్ల అన్యాయం జరిగిన కేసుల్ని త్వరలో ఎత్తిస్తామనే మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాం. రెండో మాట, మీకు ఎక్కడైతే అన్యాయాలు జరిగాయో రేషన్ కార్డు తీసేసిన కానీ పెన్షన్ తీసినా కానీ అడుగులందరూ కూడా ఈ ప్రభుత్వం మీకు ఇస్తామనే మాట తెలుగుదేశం పార్టీ తరఫున హామీ ఇస్తూ ఉన్నాం. కార్యకర్తలందరూ కూడా అడుగుతుంటే అతి త్వరలో ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళ పట్టాలు ఇస్తారనే మాట తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ప్రతి గ్రామంలో ఐడెంటిఫై చేయండి, ప్రతి కార్యకర్త కూడా ఇల్లు స్థలంతో పాటు ఇల్లు కట్టిస్తామని మాట ఈ యొక్క వేదిక ద్వారా హామీ ఇస్తున్నామని మాట చెప్తా ఉన్నాం. వారి తెలుగుదేశం పార్టీ అంటే పట్టాలు ఇప్పించారు. ఆనంద కలిగిన వారు కూడా పట్టాలు లేకుండా చేసిన గత ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేసిన అరాచకాన్ని న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఒక పార్టీ మన తెలుగుదేశం పార్టీ కాదు, అరుగులందరూ కూడా ఇల్లు పట్టాలు ఇస్తామని మాట మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున కూడా హామీ ఇస్తున్నామని మాట చెప్తా ఉన్నాం. ప్రజల మీదకి విమానాలు పంపించడానికి నిశ్చయిస్తే, రాకెట్ ప్రవేశించాలని చేస్తే మధ్యలోనే లేలమట్టం చేసిన మన జవాను 3 విభాగాల యొక్క జవాన్లకి నాయకులందరూ కూడా అభివృద్ధులు కూడా తెలియవచ్చుకుంటూ మరణించిన కుటుంబాలకు కానీ ప్రాంతాల్లో మరణించిన కుటుంబాలకు కూడా 2 నిమిషాలు మౌనం పాటించాలని ఈరోజు సభ తీర్మానం చేస్తుందని రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులను కాలరాస్తున్నారని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ విజయవాడ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఆరోపించారు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిని చైర్మన్ చేయడమనేది ఎక్కడా లేదని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఇంత మెజార్టీ వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో దిగజారి వ్యవహరించడం ఎందుకని ప్రశ్నించారు. దమ్ముంటే రాజీనామాలు చేయించి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని మొండితోక అరుణ్ కుమార్ సవాల్ విసిరారు. పరిశీలన చేసుకున్నారా? మేము ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అని. 4వ ప్రశ్న, ఒక మున్సిపల్ చైర్మన్ పదవి కోసం, కాని పదవి కోసం, రాని పదవి కోసం, అవలేని పదవి కోసం, మాకు మైనారిటీ ఉన్నప్పటికీ కూడా మాకు పదవి కావాలి అని లాక్కునే తాపత్రయం కోసం, ఒక మున్సిపల్ చైర్మన్ పదవి కోసం సుమారు ఇంకా 1 సంవత్సరం పాటు, ఏడాది కాలం పాటు ఉండే పదవి కోసం ఈరోజు ఒక కృష్ణా జిల్లా ఒక ఎమ్మెల్సీని, ఒక ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అవినాష్ గారిని, అదేవిధంగా తిరువూరు ఇన్ఛార్జ్ 2 సార్లు ఎమ్మెల్యే అయిన స్వామిదాస్ గారి మీద ఎంత నిక్కిచ్చుగా, సిగ్గు లేకుండా హత్యా ప్రయత్నానికి ప్రేరేపిస్తున్నారు. ఇదేనా మీ నీతి జాతి ఉన్న రాజకీయ పార్టీ? ఇదేనా మీ నీతి జాతులు నిజాతులు చెప్పి
రాజకీయ పార్టీలు ఒక ముగ్గురు ప్రజాప్రతినిధుల మీద హత్యా ప్రయత్నం చేస్తూ 2 గంటల పాటు కారులో నిర్బంధించి కారును బయట కొట్టిస్తూ కారును మీకు నిజంగా సిగ్గు శరణం ఉంటే, మీరు నిజాయితీగా ఉంటే మా 17 మందిని మా మున్సిపల్ కౌన్సిల్ని మేము రాజీనామా చేపిస్తాం. మీకు దమ్ముంటే మీరు కూడా మీ మున్సిపల్ కౌన్సిలర్ని రాజీనామా చేయించండి. 20 మంది తిరువూరులో మున్సిపల్ ఎలక్షన్కి వెళ్దాం. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినట్టు అవుతుంది. ఆ ఛాలెంజ్కి మీరు సిద్ధమైతే మా 17 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 17 మందిని రాజీనామా చేపిస్తాం. అంతే తప్ప మీరు అడ్డంగానో హత్యా ప్రయత్నం చేస్తానో భయపెడితేనో ఒక మందను తీసుకొచ్చి మమ్మల్ని 2 గంటలు 3 గంటల పాటు కారులో బంధిస్తేనో అక్రమ కేసులు పెడితేనో లేకపోతే మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్లి అరెస్టు రూపంలో చూపించడమో ఇది మీ గొప్పతనం కాదు, ఇంకోతనమో కాదు. మీకు రాజకీయంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 5 ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఎవరు ప్రేరేపించారు? త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై కొన్ని లీగల్ సమస్యలు వచ్చాయని, అందుకే ప్రమోషన్లు నిలిచిపోయాయని తెలిపారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వగానే అందరికీ ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించారు. టీటీడీలో అన్య మతస్థులను తీసుకోవడానికి వీలు లేదని టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. తిరుమల కొండపై పచ్చదనం పెంపునకు 4 కోట్లు కేటాయించామని అన్నారు. టీటీడీ ఉప ఆలయాల సమగ్ర అభివృద్దికి కమిటీ, ఆకాశగంగా పాప వినాశనం మార్గాల్లో సౌకర్యాల కల్పన, స్విమ్స్ ఆసుపత్రిలో 597 పోస్టుల భర్తీకి ఆమోదం, ఒంటిమిట్ట ఆలయంలో నిత్య అన్నదానంకు తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉన్న ప్రాంతము స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి వాటికి కూడా వారి ద్వారా కూడా చేయడానికి వారికి ఫండింగ్ అడిగారు. టీటీడీ నుంచి వారికి 4 కోట్ల ఫండింగ్ ఇవ్వాలని ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా 68% ఉన్న పచ్చదనాన్ని 80% పెంచాలనేది ఈ నిర్ణయం. ఈ ఫండ్ని ఫేజ్ వైజ్ మానిటరింగ్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్, ఇది 3 సంవత్సరాల్లో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, కపిలతీర్థ కపిలేశ్వర స్వామి ఆలయం, నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, వీటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయడానికి ఒక కన్సల్టెంట్కి ఇచ్చి, దీని ద్వారా అభివృద్ధి ప్రణాళికలు వచ్చిన తర్వాత, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీటిని అభివృద్ధి చేయడానికి దీనికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే గతంలో బోర్డు సమావేశంలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, స్విమ్స్కి సంవత్సరాల తరబడి రిక్రూట్మెంట్ జరగలేదు. చాలా డిపార్ట్మెంట్స్ సింగిల్ ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్, న్యూరాలజీ, నెఫ్రాలజీ ఇవన్నీ కూడా చూస్తే సింగిల్ పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉన్న డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. వాటిని ఇమ్మీడియట్గా రిక్రూట్ చేయాలి, లేకపోతే ఇబ్బంది వస్తుంది. మనము ఏది చేసినా సరే మంచి క్వాలిటీతో చేయాలి. స్విమ్స్ని ఒక మంచి నేషనల్ లెవెల్ ఆర్ గ్లోబల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ కింద నిలపాలి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానికి తగ్గట్టుగా బోర్డు కూడా చాలా మంచి నిర్ణయం ఇవాళ తీసుకోవడం జరిగింది. 597 పోస్టులు దాన్ని ఫిలప్ చేయాలి. ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేయాలి, నింపాలనేది, రిక్రూట్మెంట్ చేయాలి అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఫ్యాకల్టీకి సంబంధించి 100 పోస్టులు, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్స్ వీళ్ళందరూ కలిపి నర్సులు 434, పారామెడికల్ స్టాఫ్ 15 మంది, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ 48 మంది, మొత్తం మీద 597 మందిని రిక్రూట్ చేయాలనేది ఈరోజు చాలా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివలన టీటీడీ మీద 71 కోట్లు అదనంగా ఆర్థిక భారం పడుతుంది. అంటే 60 కోట్లతో పాటు ఇంకొక 71 కోట్లు అదనంగా ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం మీద 131 కోట్లు అదనంగా మనకి మొత్తం మీద భారం ఉన్నా సరే, ఇది పేద ప్రజలకి మెరుగైన సేవలు అందించాలి, మంచి క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. దీని ప్రకారం కూడా త్వరలో మేము రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా శ్రీవారి వైద్య సేవ అనేది చాలామంది డాక్టర్స్, ప్రొఫెషనల్స్ ఈ వైద్య సేవ అందించడానికి వాలంటీర్గా ఎలా అయితే శ్రీవారికి మనకి వాలంటరీ వ్యవస్థ ఉందో ఆ విధంగా ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. దానికి కూడా శ్రీవారి వైద్య సేవ పేరు మీద
వారందరికీ కూడా ఇవ్వడానికి సేవ చేయడానికి అవకాశం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు వారు డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం గవర్నింగ్ కౌన్సిల్లో నిర్ణయం తీసుకున్నాము స్విమ్స్కి సంబంధించి. అలాగే ఇవాళ గవర్నింగ్ టీటీడీ బోర్డులో కూడా ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు వ్యతిరేకంగా గోషామహల్ నియోజకవర్గ మహిళా నేతలు నిరసనకు దిగారు. సునీతారావు హటావో, గోషామహల్ కాంగ్రెస్ బచావో, డౌన్ టౌన్ సునీతారావు అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవిలో ఉండి టీపీసీసీ ప్రెసిడెంట్ పై నిరాధార ఆరోపణలు చేసిన సునీతారావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబద్దతకు క్రమశిక్షణకు మారుపేరైన టీపీసీసీ చీఫ్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించే ప్రసక్తే లేదని గోషామహల్ నియోజకవర్గ నేతలు హెచ్చరించారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, అందుకు నిదర్శనం సామాన్య కార్యకర్త నుంచి టీపీసీసీ చీఫ్ వరకు ఎదిగిన మహేష్ కుమార్ గౌడ్ ప్రస్థానం అంటూ గుర్తు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పదో తరగతి పరీక్షలో టాపర్లుగా నిలిచిన 47 మంది విద్యార్థులను సన్మానించిన మంత్రి నారా లోకేష్. ప్రధాని మోడీ విశాఖ పర్యటన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత. జూన్ 1 నుంచి చౌక దుకాణాల ద్వారానే రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.